చింతపల్లి మండలం అన్న 1,20,00,000 రూపాయలతో మల్లేపల్లి, కుర్రంపల్లి, కృష్ణరాంపల్లి, మాల్, వెంకటేశ్వర నగర్లో బిల్డింగ్లు కట్టడం జరిగిందన్న. దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఓపెన్ చేసి ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంచి మన చింతపల్లి నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలంలో మొట్టమొదటిసారిగా మన ఊరు మనబడి గ్రామం నిర్మించి చాలా చక్కని బిల్డింగ్ కట్టినాము. ఇంతవరకు మాకు 1,20,00,000 రూపాయలకు ఒక 40 లక్షల రూపాయలు మాత్రం వచ్చినాయన్న. అంతవరకు 80 లక్షల రూపాయలు రావాలి. మనకు తగిన వెంటనే ఈ గవర్నమెంట్ స్పందించి మనం చిన్న కాంట్రాక్టర్లము వెంటనే తగిన పేమెంట్లు చెల్లించి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేదు. ఏమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నాయి కూడా క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అవునన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కట్టిందైతే మేమైతే పని చేసినాం కదా, పని చేసినాం కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదున్నా కానీ అగ్రిమెంట్ మాత్రం అప్పుడు అగ్రిమెంట్ చేసి స్ట్రక్చర్ వర్క్ చేయించారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు రెగ్యులర్ గవర్నమెంట్ మాత్రం పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ మన ఊర మనబడి కాంట్రాక్టర్ చాలా పేదోళ్ళు ఉన్నారు. వస్తువులు మెటల్ కాడి నుంచి అమ్ముకొని ఉన్నారు. మాకు తగిన న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. తదుపరి కార్యాచరణ తాళాలు వేయడమే ప్రధాన మాది ఎజెండా. చెప్పండి సార్. వరంగల్ మాది. వరంగల్ నుంచి వచ్చాము మేము. 2 సంవత్సరాలు పనులు చేసి బిల్లుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసు, జిల్లా లెవెల్లో ఉన్న ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, హైదరాబాద్లో ఉన్న కమిషనర్ ఆఫీస్కు అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా, ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఎవరు కూడా గవర్నమెంట్కు చెప్తున్నాము గవర్నమెంట్ రిలీజ్ చేయాలి, గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే మేము ఇస్తాం అంటున్నారు తప్ప ఎవరు మాకు న్యాయం చేయడం లేదు. ఈరోజు ఎక్కడికి పోతే ఎవరిని కలుస్తాం మాకు బిల్లులు వస్తాయి కూడా అర్థం కాకుండా ఈరోజు హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇది ఒక శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ముందు మా కార్యాచరణ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మాకు రావాల్సిన 700 కోట్లు చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు కాదు. పెద్ద కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి అయితే ముందే డబ్బులు ఇచ్చారు. 500 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళకు. మేము చిన్న ఫౌండేషన్ నుంచి ఇటుకతో గోడలు కట్టి గోడలకు ప్లాస్టింగ్ చేసి కరెంటులు ఫిట్ చేసి శానిటేషన్ వర్కులు పూర్తి చేయడం జరిగింది. మా తర్వాత వచ్చి పెయింట్ వేసిన కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయం. ఇది 100% ఇది అన్యాయము. మాకు కూడా పేమెంట్ ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాము. చెప్పన్నా, ఏంది మీ పరిస్థితి ఏంటి? ఎందుకు మరి ఇంత ధర్నా చేయవలసి వస్తుంది ఇక్కడ? గత 2 సంవత్సరాల నుంచి మా బిల్లును ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి రావడం జరిగింది. మా యొక్క బిల్లులు 2 సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడి రోడ్లో పడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన చిన్న కాంట్రాక్టులము. మేము అక్కడ ఉన్న స్థానిక నాయకులు, అధికారులు మా మీద ఒత్తిడి చేసి మమ్మల్ని మభ్యపెట్టించి మాతో పనులు చేయించడం జరిగింది. మేము పాఠశాలలోని గర్ల్స్ టాయిలెట్స్, కాంపౌండ్ వాలు, పార్కింగ్ టైల్స్, రూమ్ల టైల్స్, అదనంగా గదులు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ పనులన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ మేము డిపార్ట్మెంట్కి, స్కూళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వీటికి మాత్రం బిల్లులు లేవంటారు, నిధులు లేవంటారు. మేము చేసిన పనులకు వాటి మీద రంగులు వేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిధులు ఎట్లా వచ్చాయి? మరి రంగులు వేసి కలర్స్ వేసి వాటికి ఎట్లా బిల్లులు ఇస్తూ ఉన్నారు? మరి మా బిల్లులు మొత్తం క్లియర్ చేసినాకనే వాళ్ళ బిల్లులు క్లియర్ చేయాలి కదా. అంటే పెద్ద కాంట్రాక్టులకు, కోట్ల కాంట్రాక్టులకు, 100,000 కాంట్రాక్టులకు అయితే బిల్లులు ఇవ్వడానికి నిధులు ఉంటాయి. మా పేద కాంట్రాక్టుల మాత్రం, చిన్న కాంట్రాక్టులు మాత్రం మా ఎంత తిప్పి కొడితే ఒక వరకు 10 లక్షల రూపాయలు వర్క్ చేయడానికి వాటికి నిధులు ఉండవు, డబ్బులు ఉండవు. కోట్ల రూపాయలకి అయితే ఉంటాయి. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క వర్కులు కంప్లీట్ చేసినవి మేము పాఠశాలలు అన్నీ మేము ఉపయోగపడినాం. వాటికి డబ్బులు 15 రోజులలో నిధులు మాకు ఇవ్వకపోతే మేము పాఠశాలలో తాళాలు వేసి అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసేదానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి అని మేము ఈ పత్రికా విలేకరుల ముందు మేము నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. పెండింగ్లు ఉన్న బిల్లులు మాత్రం ఇచ్చే వరకు ఆగేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇప్పటికే దాదాపుగా 10 మంది ఆత్మహత్య చేసుకున్నాము. అంటే గత ప్రభుత్వము పిల్లల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో విద్య అందాలనే కోణంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు తీసుకపోతే
ఈ ప్రభుత్వం మాత్రం మాకు చిన్న కాంట్రాక్టర్లు మేము పెద్ద మేఘా కృష్ణారెడ్డి వంటి వాళ్ళకు మాత్రము ఓన్లీ మేము కట్టిన ఇండ్లకు సున్నం వేసినందుకు మాత్రం మేఘా కృష్ణారెడ్డికి కట్టిన బడికి సున్నం వేసినందుకు మేఘా కృష్ణారెడ్డికి మాత్రం బిల్లులు చెల్లించింది. సో మాకు ఒక 5 నుంచి 10 లక్షలు ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది. ఎన్నోసార్లు విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్కు మేము కలిసినప్పటికి కూడా మనం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఈ రోజు మాత్రం కమిషనరేట్ ముట్టడి చేసినాము విద్యాశాఖకు సంబంధించి. ముందు కార్యాచరణ ఇంకో రకంగా ఉంటుంది. మా బిల్లులు ఇస్తే కానీ మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తి ఉండదు, చావనైనా వస్తాం కానీ బిల్లులు మాత్రము మాకు రావాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.